అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు మాసం అంటే ఈ 30 డేస్ పీరియడ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మొదటగా వీరి గురించి మనము కర్కాటక రాశి చెప్పుకునే ముందు ఈ ఈ ఈ 30 డేస్ పీరియడ్లో వీరికి సపోర్ట్ చేసే ప్లానెట్స్ ఏమున్నాయి, పాజిటివ్ సైన్ ఏమున్నాయి ఏమో చూద్దాం. సూర్యుడు దశమంలో ఉన్నారు కర్కాటక రాశికి. దశమంలో సూర్యుడు దిగ్బలం పొందుతాడు. సో వీరికి వృత్తిలో అనుకూలతలు అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ఇన్ని నెలల నుంచి పెండింగ్ పడిన పనులన్నీ ఇప్పుడు కొద్దిగా వృత్తిలో ముందడుకెళ్ళడము, హైయర్ అథారిటీ నుంచి రికగ్నిషన్ రావడం, గుర్తింపు రావడము ఇవన్నీ జరుగుతాయి. చాలా మంచిగా ఉంది వృత్తిలో. వీరికి 30 డేస్ చాలా బాగా గ్రోత్ ఉంటుంది. మంచిగా వీళ్ళకి పెండింగ్ ఉన్న టాస్క్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఇంకా అదర్ పారామీటర్స్ వచ్చేసి అదర్ ప్లానెట్స్ వచ్చి ద్వితీయంలో శని, అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు, శని కాదు, ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు. సో వీరికి ద్వితీయ కేతువు, అష్టమ రాహు రెండు ప్లానెట్స్ ఛాయా ప్లానెట్స్ యోగకరకంగా లేవు. సో వీరికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే, వీరికి కేతు ద్వితీయంలో ఉండేసి ఏదన్నా ఒక పని చేద్దాము, ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అనుకున్నప్పుడు వీరికి ఏమవుతుందంటే బ్లైండ్గా బిలీవ్ చేయడం అనమాట. ఒకరిని ఎవరినన్నా బ్లైండ్గా బిలీవ్ చేసి హై ఇన్వెస్ట్మెంట్ పెట్టడము. పని స్టార్ట్ అయ్యే ముందు 200%, 300% సక్సెస్ రేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది రిటర్న్స్ అని చేయడము. స్టార్ట్ చేశాక ఆఫ్టర్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఒకటే అని కాదు, ఈ పారామీటర్ కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో స్టార్ట్ చేశాక అది -200% నెగిటివ్కి వెళ్ళిపోవడం అనమాట, మైనస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత ఆ పనిని వదిలేసిపోవడం, అలా నష్టపోవడం అనేది జరుగుతాయి. సో బ్లైండ్గా బిలీవ్ చేయడం కానీ, ఎటువంటి ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ కర్కాటక రాశి వారికి మంచిది కాదు. పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. సో అష్టమ రాహు ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఒక ట్రబుల్స్, ఆటంకాలు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా నవమంలో వచ్చేసి శని భగవానుడు ఉన్నాడు. నవమంలో శని, కుజులు ఉన్నారు. దాంతోపాటు బుధుడు తృతీయాధిపతి, 12వ స్థానాధిపతి అయిన బుధుడు వెళ్ళి నీచపడిపోతున్నాడు. సో వీరు చేసే పనులన్నీ 3వ స్థానాధిపతి కాబట్టి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఈ 30 డేస్ పీరియడ్ వరకు వీరు చేసే ప్రయత్నాలన్నీ వాయిదా వేసుకోవడము, ఒకవేళ ప్రయత్నం చేసినా రిజల్ట్ కోసం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం మంచిది. సో ప్రయత్నం అయితే చేయండి, రిజల్ట్ అనేది నెక్స్ట్ మంత్ కాకపోతే ఆ పై మంత్ యాడ్ అవ్వచ్చు ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్స్. కానీ రిజల్ట్స్ కోసం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. వెంటనే రిటర్న్స్ రావాలని, ఆ పని అయిపోవాలి అనేసి ఆశించకండి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి 12వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు. గురు భగవానుడు ఎన్నో స్థానాధిపతి కర్కాటక రాశికి వచ్చేసి 6వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి 12, 6, 12 యాక్టివేషన్లో ఉన్నాయి. సో వీరికి కూడా అనారోగ్యపరంగా హాస్పిటలైజేషన్ బిల్స్ కానీ, హెల్త్ సిమ్టమ్స్ కానీ, హెల్త్ బాగా కేర్ తీసుకోవడం చాలా మంచిది అనమాట. సో 3వ స్థానాధిపతి కూడా ఆయన కూడా నీచబడిపోయాడు. సో గురువు ఎక్కడ 12వ స్థానంలో ఉన్నారో ఆ ఏ స్థానంలో ఉన్నారు గురువు? మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు కూడా నీచబడ్డాడు. సో వీళ్ళకి హెల్త్ సిక్నెస్ అనేది, అనారోగ్యం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో హెల్త్లో ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఓవరాల్గా వీరికి సపోర్ట్ చేసే ప్లానెట్ ఒకటి ఉన్నది, సూర్య భగవానుడు. శుక్రుడు దశమంలో ఉన్న అంతగా సపోర్ట్ చేయడు, న్యూట్రల్గా ఉండిపోతాడు. సూర్యుడు చాలా గట్టిగా బలంగా సపోర్ట్ చేస్తున్నాడు. వృత్తిలో మంచి లాభం, మంచి రాణింపు ఉంటుంది. ఈ కర్కాటక గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ పీరియడ్లో ఏంటంటే సర్వైవల్ అనమాట. మనం సర్వైవ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడమే ఇంపార్టెంట్. మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వడం ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. సైలెంట్గా, మౌనంగా వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. వీరికి పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ముఖ్యంగా ఆ గురు భగవానునికి నుదుటిన గంధపు బొట్టు పెట్టుకోవడము, మరియు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠనం చేయడం మంచిది. వీరికి అదర్ పారామీటర్లలో వచ్చేసి రాహు, కేతు ఇద్దరు అనుకూలంగా లేరు కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేసుకోవడము, పాము అల్లుకున్నట్టు ఇట్లా పడగలు ఉంటాయండి రావి చెట్టు కింద, ఆ ప్రతిమలకి, ఆ విగ్రహాలకి అభిషేకం చేయడము షష్ఠి రోజు కానీ, మంగళవారం రోజు కానీ అభిషేకం చేసుకోవడం మంచిది. దాంతోపాటు దాని తర్వాత కంటిన్యూషన్గా శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల వీరికి రాహు, కేతువుల పీడ అనేది కొద్దిగా చాలా వరకు తగ్గుతుంది. ఇబ్బందులు అన్నీ తగ్గుతాయి. వచ్చే ఇన్కంలో అంతగా ఎక్స్పెక్టేషన్స్ రావన్నమాట. కేతు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి. సో ఇది పాటించడం మంచిది. ముఖ్యంగా వీరు హెల్త్ ఈ 30 డేస్ వరకు హెల్త్ మీదనే ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచిగా సాగిపోతుంది. థ్యాంక్ యూ అండి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. మీ కామెంట్స్ వల్ల మాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.